హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరి పరిస్థితి ఎట్లా ఉందంటే, అసలు ఈ సంవత్సరంలో అయినా అంటే ఈ 2026 ఇప్పటికి జూలై అంటే ఏడో నెల గడిచిపోతుంది. ఇంకో 5 నెలల్లో మరి ఈ సంవత్సరం కూడా పూర్తి కాబోతుంది. సో, కనీసం ఈ ఇయర్ ఎండింగ్ వరకైనా నోటిఫికేషన్‌లు వస్తాయా? రావా? అసలు మన తెలంగాణలో ఎన్ని రకాల పాఠశాలలున్నాయి? అంటే జనరల్‌గా తీసుకుంటే ప్రధానంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు అంటే ప్రభుత్వ పాఠశాలలు. జెడ్‌పీహెచ్‌ఎస్‌లు గాని అంటే ఈ విధంగా ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే జనరల్ డీఎస్సీ నోటిఫికేషన్‌లు భర్తీ చేసే పోస్టులు ఇవన్నీ. రెండో రకం పాఠశాలలు ఇప్పుడున్నటువంటి వాటిలో ప్రధానంగా గురుకులాలు. ఈ గురుకులాల్లో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దాంతో పాటు బీసీ, దాంతో పాటు జనరల్ అన్ని ఇట్లా 5 రకాల గురుకుల పాఠశాలలున్నాయి. సో, అన్ని రకాల పాఠశాలల్లో కలిపి మరి గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. సో, ఇది మరి ఒక రకమైనటువంటి ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన పోస్ట్. ఇందులో టీజీటీ, పీజీటీలుంటాయి. ఇందులో ప్రైమరీ స్కూల్‌కి సంబంధించినటువంటి పోస్టులు ఉండవు. ఇక రెండో రకం పోస్టుల తర్వాత మూడో రకం పోస్టులొచ్చినట్లయితే మనకు ప్రస్తుతం కేజీబీవీలు. తెలంగాణలో ప్రతి మండలంలో మరి కేజీబీవీ పాఠశాలలున్నాయి. డ్రాపౌట్స్ కొరకు ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలు ప్రస్తుతం జనరల్ ప్రతి ఒక్క అభ్యర్థిని తీసుకోవడం జరుగుతుంది ఆ పాఠశాలలోకి. ఇప్పుడు వాటిని ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు సీఆర్‌టీలు, పీజీసీఆర్‌టీలు అంటే ఇప్పుడు టీజీటీ, పీజీటీ లాగే మరి సీఆర్‌టీ, పీజీసీఆర్‌టీ అని పిలవడం జరుగుతుంది. ఈ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఇవి గాక మరి ఇంకా కొన్ని పాఠశాలలున్నాయి. 2012, 13 ఆ టైంలో స్టార్ట్ చేసినటువంటి మోడల్ స్కూల్స్. ఇవి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి అప్పట్లో స్టార్ట్ చేసినప్పటికీ మళ్ళీ ఇందులో ఈ స్కీమ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వైదొలిగింది. సో, ఆ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీదనే పడుతుంది. సో, ఇక్కడ మరి తెలంగాణలో సుమారు 194 పాఠశాలలైతే ఉన్నాయి ప్రస్తుతానికి. సో, ఇన్ని రకాల పాఠశాలలున్నాయి. ఇన్ని రకాల పాఠశాలలు గాకుండా ఇంకా కొత్త రకం పాఠశాలలు ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ చాలా నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల బిల్డింగ్‌లు కన్‌స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇంకా స్టార్ట్ కాలే పనులు. కొన్ని చోట్ల అయితున్నాయి. సో, ఓవరాల్‌గా అవి ఒక 70-100 వరకు ఇవి నియోజకవర్గానికి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని అనుమతులొచ్చాయి. కొన్ని వర్క్ నడుస్తున్నాయి. సో, దాని యొక్క విధి విధానాలు ఇంకా పూర్తిగా బయటకు రాలే. ఇవన్నీ గాకుండానే ఇంకో కొత్త రకం స్కీమ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ టీపీఎస్ అని ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. సో, వీటిని అమలు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు 6లో మొన్న స్టార్ట్ చేసిర్రు. అవి కాక ఇంకో 3 నెలల్లో ఇంకో 3, 4 పాఠశాలలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌లో ఆల్మోస్ట్ అన్ని పాఠశాలలను మరి ఇప్పుడున్నటువంటి మోడల్ స్కూల్స్ అన్నిటిని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా మారిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉంది. ఇది గనక సక్సెస్ అయితే వచ్చే ఏడాది ఇక మోడల్ స్కూల్స్ ఉండవు. అన్నీ టీపీఎస్‌లే ఉంటాయి. ఏం చేస్తారంటే ఇప్పుడు 6థ్ నుంచి ఇంటర్ వరకు ఎట్లాగో ఉంది. ఫుల్ స్ట్రెంత్ ఉంది బ్రహ్మాండంగా. అది పిల్లల స్ట్రెంత్ ఫుల్ ఉంది. అందులోనే నర్సరీ టు 1, 2, 3, 4, 5 ఈ ప్రైమరీ లెవెల్ స్కూల్స్‌ని దాంట్లోనే కలిపేస్తే అప్పుడు 0 టు ఇంటర్ వరకు అంటే మొత్తం మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఆలోచన ఏదైతే ఉందో దానికి ఒక రూపం ఏర్పడుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువ స్ట్రెంత్ 0 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే 10 లోపు విద్యార్థులు ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేసి ఆ పాఠశాలలో ఎక్స్‌ట్రా ఉన్నటువంటి ఎస్‌జీటీ ఉపాధ్యాయులందరినీ దీంట్లోకి పంపించే ప్రయత్నం చేయాలనే ఒక ఆలోచనలతో ఉన్నట్లు కనిపిస్తుంది. సో, అదే ఆలోచన ఉంది. అయితే ఏది ఏమైనా ఈ మోడల్ స్కూళ్ళకు బదులు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ రాబోతున్నాయి. అటు యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఎట్లాగో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. కేజీబీవీలు ఉన్నాయి. ఇవి కాక ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. నవోదయాలు గాని, కేంద్రీయ విద్యాలయాలు గాని. సో, ఇన్ని రకాల పాఠశాలలు ఉన్నప్పుడు ఏడాదికో నోటిఫికేషన్ రావాలి కదా! అట్‌లీస్ట్ ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ రాకుండా పోతుంది. అసలు ఏం జరుగుతుంది అసలు? వాస్తవంగా చెప్పాలంటే చాలా చోట్ల కొన్ని డైట్ కాలేజీల్లో కోర్సులు కూడా ఎత్తేసిర్రు. ఎక్కడో కొన్ని ఒక జిల్లాకు 1, 2 మాత్రమే ఉన్నాయి. సో, రానున్న రోజుల్లో మొన్న
ఒక సభలో ఒక ఇంటర్వ్యూలో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 27,000 స్కూల్ ఎందుకు 4,000 స్కూళ్ళు చాలు కదా ఇంకో 23,000 స్కూళ్ళు మూసేసే ఆలోచనలో ఉన్నట్లు వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఒకవైపు ఖాళీలు లేవా అంటే 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి అధికారుల లెక్కలు చెప్తుంటే 7,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడానికి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇక్కడ బాగా డిసప్పాయింట్ అయింది. ఇక్కడ ఏమైందంటే గురుకులాలు ఒక సంవత్సరం గురుకుల నోటిఫికేషన్, ఒక సంవత్సరం మోడల్ స్కూల్ నోటిఫికేషన్, ఒక సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్, ఒక సంవత్సరం కేజీబీబీ నోటిఫికేషన్. అట్లీస్ట్ ఇట్లా ఏడాదికో నోటిఫికేషన్ వచ్చినా 5 ఏళ్లకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అట్లా ఏడాదికో నోటిఫికేషన్ వచ్చినా ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా అని చదువుకునే అభ్యర్థులు ఉంటారు. చదువుకున్న దానికి కొంత ఇది ఉంటుంది. ఎట్లాగో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఈ కాంపిటీషన్లో ఉద్యోగం రావాలంటే చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి అలాంటి టైంలో ఈ ఏడాదికో నోటిఫికేషన్ కాకుండా కొన్ని కొన్ని నోటిఫికేషన్ల గురించి మర్చిపోయారు. రెగ్యులర్ నోటిఫికేషన్ అయితే చాలా ఇప్పుడు 2 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అవి స్టార్టింగ్‌లో ఎప్పుడైతే ప్రారంభించారో ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. అంటే అర్థం చేసుకోండి. చాలా చోట్ల కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఇంకా నడుస్తా ఉంది. గురుకులాల్లో కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ నడుస్తుంది. గెస్ట్ ఫ్యాకల్టీ అట్లా నడుస్తా ఉంది. సో, ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఒకానొక టైంలో విద్యా వాలంటీర్లు కూడా అంటే ప్రభుత్వ ఖాళీలుంటే ఆ ఖాళీలను భర్తీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల విద్యా వాలంటీర్లను తీసుకొని ఈ లోపల పాఠశాలల్లో విద్యా బోధన కుంటు పడకుండా ఉండడం కోసం ఒక ఒక రకంగా ఆ పద్ధతి ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతి కూడా లేదు. ఎందుకంటే ఒక టైంలో ఏమైందంటే కేసీఆర్ పీరియడ్‌లో అంటే 14,000 మంది వీవీలో పని చేస్తున్నారంటే 14,000 ఖాళీలు ఉన్నట్లే కదా! మీరెందుకు భర్తీ చేయట్లేదు అని అందరూ హైలైట్ చేసిర్రు కాబట్టి, అంటే మనమే ఖాళీలు ఉన్నాయి అని చెప్పి చెప్పినట్టయితది అని చెప్పేసి ప్రభుత్వం ఆ స్కీమ్ కూడా పనిచేసింది. దీనివల్ల నిధులు మిగులుతాయి. దాంతో పాటు పబ్లిక్ కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియదు. 2025 ఆగస్టు 31 నాటికి 19,000 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. మరి 2025 ఆగస్టు తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు ఎంతమంది రిటైర్ అయ్యారు? మళ్ళీ 2026లో ఎంతమంది రిటర్న్ అవుతున్నారు? సో, అట్‌లీస్ట్ ఏడాదికి 5,000 నుంచి 4,500, 5,000 మంది రిటైర్మెంట్ అయితారు. సో, ఈ లెక్క చొప్పున 24,000 ఖాళీలు కూడా ఉన్నట్లు లెక్క. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందా అంటే ఇప్పటికి నోటిఫికేషన్ లేదు. అంటే అప్పుడు కేసీఆర్ పీరియడ్‌లో వచ్చిన నోటిఫికేషన్‌ని ఇంకొంచెం పోస్టులు పెంచి మన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం మరి నోటిఫికేషన్ విడుదల చేసింది 23లో. అంటే దాన్ని రీనోటిఫికేషన్ లాగా ఇచ్చారు. సో, అప్పటి నుంచి ఇప్పటికి 3 ఏళ్ళు అయిపోతున్నా ఇంకా నోటిఫికేషన్ డీఎస్సీ నోటిఫికేషన్ రాలే. మోడల్ స్కూల్ 10 ఏళ్ళు, 12 ఏళ్ళు దాటిపోతుంది. కేజీబీవీలో నోటిఫికేషన్స్ లేవు. దాంట్లో 2 ఇయర్స్ కాంట్రాక్ట్ పద్ధతిన ఉండడం కోసమన్నా అట్లాంటి నోటిఫికేషన్ కూడా ఇస్తుండే. అది కూడా లేకుండా పోయింది ఇప్పుడు. సో, ఇక గురుకులాల గురించైతే చాలా రోజులైంది. 2022 నోటిఫికేషన్ ఆగస్టులో వచ్చిన నోటిఫికేషన్ తప్ప. సో, ఇప్పటిదాకా దాదాపు 4 ఏళ్ళు అవుతున్నా. ఇప్పుడు ఆగస్టు వస్తే 4 ఏళ్ళు అయితది. ఆ నోటిఫికేషన్ లేవు. అంటే ఇన్ని రకాల స్కూల్‌లు పెట్టుకొని ఏడాదికి ఒక రకమైన నోటిఫికేషన్ కూడా రాకపోతే నిజంగా అభ్యర్థులకు నిరాశ ఉంటదా? 100% ఉంటది. సో, ఇక్కడ జరుగుతుందది. సో, ఇన్ని రోజులు లేట్ అయితే అయింది. ప్రభుత్వం సరే బడ్జెట్ లేక ప్రాబ్లమ్సో వేరే వేరే కారణాలున్నాయో ఏదో ఉన్నాయి కరెక్టే. అట్‌లీస్ట్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే ఓ 3 ఏళ్ళు దగ్గర దగ్గర అవుతుంది. ఇంకో చివరి 2 ఏళ్ల టైం ఉంది కదా! లాస్ట్ మూమెంట్‌లో అయినా ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఏస్తారేమో అని ఒక చిన్న ఆశతో ఉన్నారు. రావు. ఒకవేళ వస్తే మాత్రం ఏయకేస్తే భారీ ఎత్తున నోటిఫికేషన్‌లు ఏస్తారేమో అని కొంత ఆశతో ఉంటే, సో, ఇప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ విషయంలో ఏం జరిగిందో అందరికి తెలుసు. వస్తున్నాయంటే నోటిఫికేషన్‌లు వస్తున్నాయి. 10 నోటిఫికేషన్‌లు, 19 ఖాళీలు, 24 ఖాళీలు ఇట్లాంటి చిన్న చిన్న నోటిఫికేషన్‌లు వస్తున్నాయి. ఇవి గాక ఎప్పుడు గుర్తుంచుకోండి కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్‌లు భారీ ఎత్తున వస్తాయి. అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి. దాంతో పాటు ఉపాధ్యాయ ఉద్యోగాలే భారీ సంఖ్యలో ఉంటాయి. సో, డీఎల్ అయితే ఎప్పుడో 10 ఏళ్ళు దాటిపోయిందో, 12 ఏళ్ళు దాటిపోయిందో. ఇప్పటికి నోటిఫికేషన్ లేదు. జేఎల్ మొన్న భర్తీ చేశారు. సో, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగని యూనివర్సిటీ లెవెల్‌లో మరి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రొఫెసరు అట్లాంటి పోస్టులు భర్తీ చేయడం కోసం కూడా ఒక కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్నారు అప్పట్లో. అది ఇప్పటికి కార్యరూపం దాల్చలేదు. సో, ఇట్లా చాలా అంటే చాలా సమస్యలున్నాయి. అసలు ఇప్పటికి నోటిఫికేషన్‌లు వస్తాయంటే సెక్రటేరియట్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికి చెప్పలేని పరిస్థితి. సీఎం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పలేని పరిస్థితి. ఎప్పుడొస్తదో తెలీదు. సో, ఒక హోప్ ఏందంటే ఈ 2026 చివరి నాటికి రావచ్చు అని అంటున్నారు. రాకపోతే కాబట్టి వస్తాయా రాదంటే వస్తాయి అన్న ఒక హోప్‌తోనే ఉండాలి తప్ప వేరే దారే లేదు. కానీ ఒక ప్రభుత్వము తన 5 ఏళ్ల పీరియడ్‌లో అట్‌లీస్ట్ ఒక డీఎస్సీ నోటిఫికేషన్ భర్తీ చేస్తుంది. అట్లా భర్తీ చేయనటువంటి ప్రభుత్వాలు ఆ తర్వాత మరి ముంగడ పడ్డట్టయితే దాఖలాలు లేవు. సో, ఇది పరిస్థితి. ఈ పరిస్థితిని మొత్తం అర్థం చేసుకున్నాక మనకు అనిపించాలా, అరే! ఇన్ని రకాల స్కూలున్నాయి. సరే డీఎస్సీ నోటిఫికేషన్ లేదు. ఈసారి డీఎస్సీ నోటిఫికేషన్
ఒక సంవత్సరం కేజీబీవి, ఒక సంవత్సరం మోడల్ స్కూలు, ఇంకో సంవత్సరం గురుకులాలు. ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన నోటిఫికేషన్ చేసినా గానీ, ఏడాదికి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఉపాధ్యాయులకు సంబంధించింది. కానీ అలాంటి పరిస్థితులు లేవు. పైగా ఈ గురుకులాల్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి కొన్ని కేసులున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రి గారు రాకముందు ఏమన్నారంటే, పెద్ద నుంచి చిన్న భర్తీ చేస్తామన్నారు. కానీ అట్లా జరగలేదు. దానివల్ల కొన్ని పెండింగ్‌లయినాయి. ఇప్పటికీ ఈ లైబ్రేరియన్, కాంట్రాక్ట్, పీడీ ఇట్లా చాలా చాలా కొన్ని నోటిఫికేషన్‌లో కొన్ని సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి. అసలు కొన్ని భర్తీ చేశారా? భర్తీ చేయలేదని కూడా చాలా మందికి తెలీదు. సో, అలాంటి ఇబ్బందులున్నాయి. సరే ఏది ఏమైనా ఇలాంటి సమస్యలు ఎప్పటికుంటాయి. కాబట్టి ఇప్పుడు 1,00,000 మంది నిరుద్యోగులంత మాత్రాన 10,00,000 మంది నిరుద్యోగులుంటే 10,00,000 ఉద్యోగాలు ఇయ్యరు గదా! అంటే ఇప్పటి పరిస్థితులను బట్టి ఎన్ని ఇయ్యాలనో అన్నీ ఇయ్యాల కనీసం. కాబట్టి స్కూల్‌ల మూసివేత కార్యక్రమం బంద్ జేసుకోవాలి. కాకపోతే ఉన్న స్కూల్‌ని ఎట్లా బలోపేతం జేయాలి అనేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే, ఇటు నిరుద్యోగుల నుంచి గూడా వ్యతిరేకత రాదు. లేదంటే తర్వాత ప్రభుత్వంకి ఏం జరుగుతుందో గూడా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో సరే సమస్యలున్నాయి. మన బడ్జెట్ ప్రాబ్లమ్ ఉంది. దీన్ని ఎట్లా సాల్వ్ జేసుకోవాలనేది ఎంతోమంది ఆర్థిక నిపుణులున్నారు. అది మన పని గాదు. వాళ్ళే సలహా ఇస్తారు. దాన్ని తగ్గట్టు ప్రభుత్వం ఉచిత పథకాల్లో కొంత ఆహ్, కోత విధించి, ఉచిత పథకాలు ఇవ్వకుండా ప్రజలు స్వతహాగా పని జేసుకునే విధంగా ప్రోత్సహిస్తే బాగుంటుంది. సో, వాళ్ళు చేసే పనికి ప్రోత్సాహం అందించాలి. కానీ ఉచితంగా ఏది గూడా ఇవ్వద్దు. ఒక్క రూపాయి గూడా ఉచితంగా ఇవ్వద్దు. సో, ఎలాంటి వాళ్ళకి ఉచిత పథకాలు ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళకి ఉచిత పథకాలు ఇవ్వకూడదనేది మరి చెప్పాలి. పార్టీ కార్యకర్తలకు ప్రతి పార్టీ గూడా ఒక మెసేజ్ పంపాల. అంటే దేశం మీద నిజంగా నీకంత ప్రేముంటే, దేశంకు నువ్వు ఏమిస్తున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం దేశం నుంచి ఏం పొందుతున్నాం అనేది గాదు ఇక్కడ. మనం దేశం మీద ఈ దేశంలో పుట్టినందుకు మనం దేశానికి ఏం జేస్తున్నాం? అట్‌లీస్ట్ ఒక టాక్స్ కడుతున్నావా? అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరు స్వతహాగా ముందుకొచ్చి ట్యాక్స్‌లు కట్టడానికి ఒక అవకాశం కల్పించాల. సో, మన దేశంలో ఒక్కసారి గమనించండి. 16,00,000,00,00,000 విద్య కోసం కేటాయిస్తున్నారు. అది చైనా లాంటి దేశాల్లో 95,00,000,00,000 కేటాయిస్తున్నారు. విద్య మరి ఎంత ఇంపార్టెంటు మన ఇండియాలో. కానీ ఆ పరిస్థితులు లేవు. అంటే